జగన్మోహన్ రెడ్డి అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి చెప్పాడు, నువ్వు రావద్దు, నువ్వు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పాడు. అటువంటి నువ్వు అంటే నీ మీద నీ తండ్రికి నమ్మకం లేదు, ఆయన భయపడ్డట్టే నువ్వు 1,00,000 కోట్లు కొట్టేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టించావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని, నీ తండ్రి పేరుని నీ అక్రమస్తుల కేసులో పెట్టించావు. ఈ విషయం నేను చెప్పటం కాదు, ఒకానొక సందర్భంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పాడు, ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలు పబ్లిక్ లో చెప్పింది, తండ్రి పేరుని పెట్టించావు నువ్వు, నువ్వేమి మనిషివి అని చెప్పి ఛార్జ్ షీట్ లో పెట్టించావు. నువ్వు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, రాజశేఖర్ రెడ్డి పేరు, ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి క్లియర్ కట్ గా నీ చెల్లెలే చెప్పింది.